పట్టణంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయంలో 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా రవికుమార్ దర్శకత్వంలో డిఓపి బన్నీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 1 డెమో మూవీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని, చిత్ర పరిశ్రమకు నెల్లూరులో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని నటీనటులు, సాంకేతిక సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, అమీర్జాన్, హరినాథ్ రెడ్డి, నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక సినిమాలు మొదలవటము, రిలీజ్ అవటము, దాంతో ఓటీటీ ఫిలిం, షార్ట్ ఫిలింలు, డెమో ఫిలిం షార్ట్ అవటం, ఇవన్నీ కూడా శుభసూచకం. కళాకారులందరూ కూడా ఒక మాట మీద ఉండి అందరూ కూడా వచ్చి యాక్టింగ్ చేస్తూ ఈరోజు ఒక సినిమా ప్రపంచాన్ని నెల్లూరులో సృష్టించేందుకు అందరిని అభినందిస్తూ, దాంట్లో ముఖ్యంగా డిఓపి బన్నీ గారు తను ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రోగ్రాం అజీరాని కానీ, వెన్నెల కానీ అనేక షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ ఫిలిమ్స్ తీస్తూ ఇప్పుడు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని మత్స్యకారుల జీవన విధానాన్ని, వాళ్ళు పడే కష్టాలని తెలియజేయాలనే ఉద్దేశంతో కడలి ఒక డెమో ఫిల్ము తీశారు. అది ఈరోజు ఆవిష్కరించాం మనము. దానికి డైరెక్టర్ రవికుమార్ గారు, అలాగే డిఓపి నాగేట్ బండి గారు, హీరో అజయ్ గారు, హీరోయిన్ హనీ గారు, అలాగే రవి శర్మ, శ్రీనివాసులు, ప్రసాద్ కుమార్ రెడ్డి, అజయ్రు, జాహ్నవి, సుఫియా, కిరణ్, అయేషా, మేఘా వీళ్ళందరూ కూడా దీంట్లో నటించారు. ఈ డెమో ఫిల్ము ఒక రాబో రోజుల్లో కూడా ఏంటంటే, ఒకప్పుడు మనం గదిలో ఓటీటీ పోవాలన్నా, ఒక డెమో తీయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కూడా దాన్ని చూసేవాళ్ళు లేదు, కొనేవాళ్ళు లేదు. ఈరోజు ఒక సినిమా తీసినా డబ్బు గ్యారంటీ, అలాగే ఒక డెమో ఫిల్మ్ తీసినా కూడా జనాలకు వెళ్ళి వాళ్ళకి ఒక పండు చరికి ఆస్కారం, అలాగే నటీనటులకు కూడా ఇళ్లలో కూర్చొని మాకేదో సినిమా అవసరాలు కాకుండా ఏదో ఒకటి ఒక డెమో ఫిల్మో, షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే ఒక మెసేజ్ హైదరాబాద్ పోయి ఈరోజు ఒక సినిమా ప్రపంచానికి తెలుగు వారే ఈరోజు నిన్న కూడా సినిమా అయింది, బాబు సినిమా మన నెల్లూరు తీసతనే, అలాగే మైండ్ గేమ్, అలాగే త్వరలో వాటి 54 లైబ్రరీ అనేక సినిమాలు ఉన్నాయి. నటీనటులకు కూడా ఒక అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్, రెమో గారు, విరాట్ గారి ఆధారంలో అసోసియేషన్ కట్టప్ప వీళ్ళందరూ ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరి ఆధారంలో కూడా మీరు ఒక సినిమాలో ఒక నటిస్తే, షార్ట్ ఫిలిం కంటే డెమో ఫిలిం నటిస్తే మీకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు తెలుగు సినిమాల్లో తెలుగు వారే నటించాలని మేము చూస్తున్నాం. ఈ మధ్య మహాకాళి ప్రొడక్షన్స్లో అంతా తెలుగు వారు మనోళ్ళే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నటినట్లు అందరూ కూడా మాకేంటి నటిస్తే అని కాకుండానే సక్సెస్ అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సపోర్ట్ చేసి ఇలాంటి సమాజం యొక్క మెసేజ్ ఇచ్చే డెమో ఫిల్మ్స్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే బన్నీ గారిని అభినందిస్తూ, దీనిలో నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉన్నాయి. చాలామంది తెలుగు వారే నటించే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇలాంటి డెమో ఫిల్మ్ చాలా వచ్చి సమాజం యొక్క మెసేజ్ ఇవ్వాలని చెప్పి మీ అందరితో చేసుకుంటూ, మా కన్వీనర్స్ హరిబాబు గారు, హరినాథ్ రెడ్డి గారు, భాస్కర్ గారు, అమీజాన్ వీళ్ళందరూ కూడా సర్వీస్ ఎప్పుడు సినిమా తీస్తున్నా కూడా ఏ షార్ట్లో కూడా వాళ్ళంతా సహకరిస్తారు. మిగతా ప్రతి ఒక్కరు కూడా నేను పెద్దగా అభినందిస్తూ, రాబో రోజుల్లో కళాకారులకు మంచి భవిష్యత్తు కాబట్టి ఇలాంటి డెమో ఫిలిమ్స్ రావాలి, సమాజంలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు కొనుక్కుంటూ బన్నీ గారిని, రవికుమార్ గారిని అందరినీ అభినందిస్తూ ఈ స్థలం తీసుకుంటాం. అమరావతి కృష్ణారెడ్డి సార్కి అనేటువంటి మన 25 కళా సంఘాల కన్వీనర్స్కి అనేక మీడియా వాళ్ళకి తెలుసుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కడలి అనే డెమో ఫిల్మ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బన్నీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన సపోర్ట్ లేకుండా నేనైతే ఈ డెమో ఫిల్మ్ స్టార్ట్ చేసేవాడిని కాదు. ఈ డెమో ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఒక మత్స్యకారుల కుటుంబాలు, ఒక వేట లేకపోతే వేట మీద జీవన విధానం వాళ్ళకి ఆధారపడి ఉంది. వేట లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా స్ట్రగుల్ అయ్యాయి, వేటకి వెళ్తే చనిపోతాను తెలిసిన తండ్రి తన కూతురికి ఏం చెప్తాడు వెళ్తూ అనే దాని గురించి మేము తీసామండి. సో దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు కానీ, నెక్స్ట్ నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి హార్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు కడలి అనేటువంటి డెమో ఫిల్మ్
పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కడలి అనేటువంటి డెమో ఫిల్మ్కి నాకు కూడా అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ రవికుమార్ గారికి, కెమెరామ్యాన్ బన్నీ గారికి కృతజ్ఞతలు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి డెమో ఫిల్మ్. మత్స్యకారుల గురించి వారు పడుతున్నటువంటి కష్టాలు, ప్రతినిత్యం వాళ్ళు వేటకు వెళ్తే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితి, అటువంటి సందర్భంలో తుఫాను వచ్చి ఆ సందర్భంలో వాళ్ళు వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబం ఎట్లా చిన్నాభిన్నం అవుతుంది అనేటువంటి దాని మీద ఈ యొక్క దాన్ని తీయడం జరిగింది. చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు. రాబోయే రోజు చిత్రంగా నిర్మించి అందరికీ ఈ యొక్క చిత్రాన్ని ఆదరించేటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.